హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 1, 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో అమెజాన్ బోర్డ్ డైరెక్టర్గా నూయి వివరాలకు వెళ్తే, పెప్సికో మాజీ సీఈఓ ఇందిరా నూయి అమెజాన్ బోర్డ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆమె అమెజాన్ బోర్డులో స్థానం పొందిన రెండో మహిళ. నూయి ఇంతకుముందు స్టార్బక్స్ ఎగ్జిబిషన్ రోజలిండ్ బ్రూవర్ బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు. క్వశ్చన్: అమెజాన్ బోర్డు డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇందిరా నూయి. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశం. వివరాలకు వెళ్తే, అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశంగా సౌదీ అరేబియా దేశం సంతకం చేసింది. ఇది కర్కట రేఖ మరియు మకర రేఖ మధ్యలో ఉంది. సౌరశక్తి పుష్కలంగా ఉన్న దేశాలలో సౌర సాంకేతిక పరిజ్ఞానము విస్తరణ కోసం ఇదొక సాధారణ వేదిక. ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్లో చేరిన 72వ దేశం అర్జెంటీనా. దీని స్థాపన ఫ్రాన్స్లో ఉంది. క్వశ్చన్: అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఆప్షన్ బి, సౌదీ అరేబియా. నెక్స్ట్, వృద్ధి వేగంలో 10 ఏళ్ళు భారత్దే పైచేయి. వివరాలకు వెళ్తే, 2019-20 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5% ఉంటుందని ఆక్స్ఫర్డ్ సంస్థ తెలియజేసింది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటితో చూస్తే అధికమని వివరించింది. భారత్ తరువాత స్థానాల్లో ఫిలిప్పైన్స్ 5.3%, ఇండోనేషియా 5.1%, చైనా 5.1% వృద్ధి రేటును అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, దానికి సంబంధించిన క్వశ్చన్: వృద్ధి వేగంలో 10 ఏళ్ళు భారత్దే పైచేయి అని తెలియజేసిన సంస్థ ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆక్స్ఫర్డ్. నెక్స్ట్, భారత్ దక్షిణ కొరియాల మధ్య 6 ఒప్పందాలు. వివరాలకు వెళ్తే, భారత్ దక్షిణ కొరియాల మధ్య 6 ఒప్పందాలు జరిగాయి. ఈ మేరకు భారత్ ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఒప్పందాలపై సంతకం చేశారు. ఇరు దేశాల సమావేశం దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగింది. క్వశ్చన్: భారత్ దక్షిణ కొరియాల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 6. నెక్స్ట్, జాతీయ సైన్స్ దినోత్సవం. ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం సాధించిన విఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్ పట్ల గౌరవ సూచకంగా ఈ తేదీని ప్రకటించారు. సైన్స్ కోసం జనం, ప్రజల కోసం సైన్స్ అన్న నినాదంతో ఈ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. క్వశ్చన్: జాతీయ సైన్స్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 28. నెక్స్ట్, QRSM పరీక్ష విజయవంతం. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని బహుళ లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉన్న క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ను ఒడిషాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రంలో ఉపయోగించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించింది. క్వశ్చన్: క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ను ఎక్కడ ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, చాందీపూర్. నెక్స్ట్, ఉషారానికి జీవన సాఫల్య పురస్కారము. వివరాలకు వెళ్తే, బయోపెస్టిసైడ్ అంతర్జాతీయ సదస్సు బయోకిసాన్ 2019 జీవన సాఫల్య పురస్కారానికి IICT విశ్రాంత శాస్త్రవేత్త పత్తిపాటి ఉషారాణి ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని అమిటీ విశ్వవిద్యాలయంలో జరిగే బయోకిసాన్ 6వ సదస్సులో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. క్వశ్చన్: 2019 సంవత్సరానికి జీవన సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉషారాణి. నెక్స్ట్, చలామణిలోకి నూతన సిరీస్ 100 నోటు. వివరాలకు వెళ్తే, త్వరలో నూతన సిరీస్ ₹100ల నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రకటించింది. కొత్త సిరీస్ 100 నోటుపై ప్రస్తుత RBI గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. క్వశ్చన్: RBI ఏ నోటును కొత్త సిరీస్తో విడుదల చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ₹100. నెక్స్ట్, విశాఖ కేంద్రంగా రైల్వే జోను. వివరాలకు వెళ్తే,
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం 2014 ప్రకారము విశాఖపట్నంలోని రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని ప్రకారము విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్కు దక్షిణ కోస్తా రైల్వే అని నామకరణం చేశామని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పొందుపరిచిన 8వ అంశం ప్రకారము ఈ రైల్వే జోన్ను ప్రారంభించారు. క్వశ్చన్: కేంద్రం కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, విశాఖపట్నం. నెక్స్ట్, టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వివరాలకు వెళ్తే ఏపీలోని మహేష్ బ్యాంక్కు టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆ బ్యాంక్ ఎండీ అందుకున్నారు. క్వశ్చన్: ఏపీలోని మహేష్ బ్యాంక్కు ఈ అవార్డు లభించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, మనము జాతీయం, అంతర్జాతీయము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బాయ్.